నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రేపు జూలై నెల పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఏపీలో ఎప్పట్లాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్ధమవుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక ఈసారి కూడా ఆ విధంగానే మొత్తం రూపాయలు 2711.79 కోట్ల నిధులను జూలై నెల పెన్షన్ల కోసం విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,19,648 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 2711.79 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఇక ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారని కూడా తెలుస్తుంది. ఇక జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు స్పౌస్ పెన్షనర్స్ జూలై 1న పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం రూపాయలు 3.12 కోట్లను విడుదల చేసినట్లు కూడా మంత్రి తెలిపారని కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకొని రూపాయలు 68,59,844 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకొని రూపాయలు 68,598.44 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారని కూడా తెలుస్తుంది. ఇక నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తుందని మంత్రి కొండపల్లి వెల్లడించారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక తాజాగా వితంతు పెన్షనర్లను కూడా ఇస్తున్న ప్రభుత్వం ఇతర కొత్త పెన్షన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 2,70,90,000 పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నామండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే
తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.